పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ సరిగా జరగలేదని, అందుకు పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని జాతీయ పర్యావరణ పునర్విచారణాధికార సంస్థ కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో అసలు పరిహారం విషయంలో సర్కారుకు అవలంబించే విధానాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. ప్రాజెక్టుకు మరోసారి చొక్కెదురైంది. ఆది నుంచి పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాగే ప్రతిపక్షాలు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపైన ఎప్పటికప్పుడు గొంతెత్తుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరి మాటలను పెడచెవిన పెడుతూ వచ్చింది. ఆది నుంచి వివాదాల మయంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్వపరాలను ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం 196 టీఎంసీల సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో 276 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలోని 144 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోతాయి. అయితే వీరికి పునరావాసము అలాగే నిరాశ్రయులయ్యే వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఇంతవరకు సరైన ప్రణాళికలు రూపొందించుకోలేకపోయింది. మనం పశ్చిమ గోదావరి జిల్లా రామయ్యపేట గ్రామంలో ఉన్నాం. అసలు ఈ పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ సరిగా జరిగిందా లేదా, అసలు వీరికి ప్రభుత్వం ఇస్తానన్న ప్యాకేజీ ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ మాకు పొలానికి పొలం ఇస్తామన్నారండి. తర్వాత పొలానికి పొలం కాదు, మీకు డబ్బులే ఇస్తామన్నారండి. ఆ డబ్బుల విషయంలో తర్జన జరిగిన మీదట డబ్బులు మాత్రమే ఇచ్చారు. ఇళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, చెట్లకి డబ్బులు ఇవ్వలేదు. మాకు ఇంకా ఇళ్ల స్థలాలు కూడా ఇంకా పూర్తిగా మాకు ఎక్కడా చూపించలేదండి. మాకు పొలం అయితేనే కానీ మాకు కుదరదని ఛానల్ మేము డబ్బు కూడా తీసుకోలేదండి. తీసుకోకపోతే మేము కోర్టులో కట్టేస్తాం, తర్వాత మీరు బాధపడతారని వాళ్ళే జడిపించారండి మమ్మల్ని. జడిపిస్తే ఇంకా అవి కూడా రావేమో అని చెప్పేసి తీసుకున్నాం. కానండి అవి బాంబులు మాత్రం రోజు బాంబులు వేసేస్తుంటే మేము ఇళ్లలో ఉండలేకపోతున్నామండి. ఇల్లు రోజు బాంబులు, సాయంత్రానికి పిల్లలు జడిచిపోతున్నారు, ఇల్లు బేటలు ఇచ్చేస్తున్నాయండి. మాకు 185,000 ఇచ్చారు, అందులో సగం డబ్బు పైన తినేసారండి. ఎవరి దగ్గర డబ్బులు లేవు, బయటకు వెళ్ళి బతికే అవకాశాలు లేవు మాకు. అధికారులు మాకు ఏమీ సమాధానం లేదు. ఏదైనా మీటింగ్ పెట్టినాడు మాత్రం అన్ని మీకు ఇచ్చేస్తాం, మీరు ఎక్కడికి కోరితే అక్కడ ఇచ్చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పుడు ఎటువంటిది మాకు సమాధానం రాలేదండి. ఈ రకంగా నలిపి చంపేస్తున్నారండి వీళ్ళు. ఈ కళకి ఏం జరుగుద్దో పోయిన లేదు. తలాలు అక్కడ ఇస్తా ఉన్నారు. ఆ తలం కొనలేదండి ఇప్పుడు ఇంకా. ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అవినీతిపైన ప్రతిపక్షాలు మొదటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని వినకుండా తన మొండి వైఖరితో ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూ వస్తుంది. అయితే ప్రతిపక్షాల వాదనకు బలం చేకూర్చే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటనలు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఈ పునరావాస కాలనీలు ఏర్పాటు చేసినప్పటికీ వారు ఆ పునరావాస కాలనీలో సరైన వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక్కడ పాపికొండలు అభయారణ్యం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తన రూపురేఖలు కోల్పోతుందని భావిస్తున్నారు. అయితే ఈ పాపికొండలు పూర్తిగా మునగనప్పటికీ ఇది వరకు ఉన్నంతగా ఇక్కడ ప్రకృతి సౌందర్యము కోల్పోతుందని భావిస్తున్నారు. విపక్షాల ఆరోపణలు, ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల రద్దు వంటి విషయాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని కొంత విడనాడి అన్ని పక్షాలను కలుపుకొని ఒక సరైన విధానాన్ని రూపొందించుకొని ముందుకు వెళ్తే తప్పితే పోలవరం ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పోలవరం నుంచి శ్రీరామ్ రెడ్డి, ఈటీవీ న్యూస్.